హాయ్ అండి, నేను మీ లైలా. ఈరోజు మా వాడు పింక్ దోశ అడిగాడండి. పింక్ దోశ చేయమంటే ఆల్రెడీ నాకు రాదు, నువ్వు చేసుకో అన్నాడు. సో ఇంట్లో బీట్రూట్ కొద్దిగా ఉంటే అది మిక్సీ పట్టేసాను, బాగా ఈ పిండిలో కలిసేటట్టు బాగా మెత్తగా గ్రైండ్ చేసేసి దాన్ని పిండిలో మిక్స్ చేసి ఈ విధంగా పోసానండి. మా వాడైతే ఒక్క దోశలో హాఫ్ దోశ తిండేవాడు ఈ కలర్ చూసి 2 దోశలు తినేసి మళ్ళీ పింక్ దోశ అని అడిగాడు. సో మీ ఊళ్ళో ఎవరైనా పిల్లలకి ఇలాంటివి కలర్ఫుల్గా చేసి పెడితే వాళ్ళు బాగా నచ్చి బాగా తింటారండి. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి. ఇంతకీ మా పింక్ దోశ ఎలా ఉందో చెప్పండి. మా వాడి మాటల్లో వినాలని ఉందా మీకు? వినండి. అయితే అది కూడా పోస్ట్ చేశాను. మీలో ఎవరైనా ఇలాంటివి ట్రై చేస్తారా? ట్రై చేస్తుంటే ఇంకా ఎన్ని రకాలు చేయొచ్చో చెప్పండి. న్యాచురల్గా ఫుడ్ కలర్ ఏమీ మిక్స్ చేయకుండా న్యాచురల్ కలర్స్తో చేశాం కాబట్టి హెల్త్కి మంచిది. ఇంకా బీట్రూట్ తినని వాళ్ళు కూడా బీట్రూట్ తింటారు. చూడండి మా వాడు ఏం చెప్తున్నాడు. వాట్ ఈస్ ఇట్ అంటే ఇట్స్ పింక్ దోశ మమ్మీ, సి పింక్ దోశ, బ్యాక్ సైడ్ రెడ్ దోశ అంతా హెల్త్ అని చెప్తున్నాడు. సో మీలో ఎవరైనా ఇలాంటివి ట్రై చేసి ఉంటే లెట్ మీ నో ఇన్ ద కామెంట్స్. అండ్ పోలియో డ్రాప్స్ చిన్నపిల్లలకి వేయించడం చాలా మంచిదండి. చిన్నపిల్లలు అప్పుడే వేయించారంటే ఎన్నో వ్యాధులకి, బోన్ సమస్యలకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మా వాడికి నిన్న వేయించాము, లేట్గా పోస్ట్ చేస్తున్నాను. సో మీలో ఎవరైనా ఇంకా పోస్ట్ చేయని వాళ్ళు ఉంటే చేయించండి. వేపిన వాళ్ళు ఉంటే వేపియండి, చాలా మంచిదండి. థ్యాంక్ యూ అండి. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. ఆడేస్తారా? ఎట్లుండింది అది? సూపర్ వేసినారా?